హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆన్లైన్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా కట్టాలో చూపించబోతున్నాను. ఇంతకుముందు ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనం ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాము. ఇప్పటి నుంచి రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల మనం గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా నేను కరెంట్ బిల్ కట్టబోతున్నాను. లైవ్ ప్రూవ్గా చూపించబోతున్నాను. ఇప్పుడే మన ఛానల్ కొత్తగా విజిట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వెళ్ళిపోదాం. ఇది గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్. మనం జీపే, పేటిఎం, ఫోన్పే యూజ్ చేయలేము కరెంటు బిల్ పే చేయడానికి. ఒకవేళ పే చేయాలని అనుకున్నా కూడా అది డిస్ప్లే అవ్వదు. అందులో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మనం లాగిన్ అయ్యి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ జిల్లాల వారీగా మనం కరెంట్ బిల్ పే చేయవచ్చు. సెంట్రల్, ఈస్ట్, సౌత్ రీజియన్ వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే అయిన వాటి జిల్లాల బట్టి మనం కరెంట్ బిల్ పే చేసుకోగలము. ఫస్ట్ది ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. అందులో ఉన్నది ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లా పరిధిలోకి వినియోగదారులు వస్తారు. రెండోది ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. ఇందులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పరిధిలోకి వినియోగదారులు వస్తారు. మూడోది ఆంధ్రప్రదేశ్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లా, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లా పరిధిలోకి వినియోగదారులు వస్తారు. ఇవన్నీ పాత జిల్లాలు కాబట్టి వినియోగదారులు గమనించగలరు. దీనికి సంబంధించిన యాప్ లింక్స్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ నేను కింద నా డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసి వస్తాను. దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోగలరు. లైవ్ ప్రూవ్గా కరెంట్ బిల్ ఎలా కట్టాలో నేను చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సెర్చ్ బాక్స్లో APSDCL అంటే బిల్ పేమెంట్ అని టైప్ చేయాలి. ఇందులో ఫస్ట్ లింక్ కాకుండా సెకండ్ లింక్ క్లిక్ చేయాలి. సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న జిల్లాల పరిధిలో ఉన్నవారే ఈ కరెంట్ బిల్ పే చేయగలరు. మన దగ్గర ఉన్న సర్వీస్ నంబర్ పేస్ట్ చేయాలి. దాని తర్వాత క్యాప్చా పే చేయాలి. తర్వాత సబ్మిట్ చేయాలి. చేసిన వెంటనే మన డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. అవి మనవో కావో చెక్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్కి ఛార్జెస్ ఉంటాయి. యూపీఐకి మాత్రం 0 ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి నేను యూపీఐ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తున్నాను.
పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ప్రింట్ వస్తుంది. మనం అది స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవాలా. ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.